తల్లి నాకే పెద్దమ్మ. మా తమ్ముడు నాకు రాయించినాడు ఇల్లు. ఇల్లు అప్పుడంతా ఇంట్లో ఉంటే ఏమన్నా ఇప్పుడు ఇల్లు ఇది తీసేసి కట్టుకుంటా అంటే అద్భుతం చేసినాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకులు వచ్చి నాకు వద్దు, నీకు వద్దు, నేనేమన్నారు. నాకు ఎవరు చూస్తారో వాళ్ళు నా బిడ్డకు నేను రాయించిన. నా బిడ్డ నాకు చూస్తాను, నాకు ప్రాణం బాగలే అంటే ఇప్పుడు ఎవరు రాయించిన? నా కూతురికి రాయించిన. నా కూతురికి రాయించిన. నా కూతురు వద్దని, మేము వద్దని, మాకొద్దు ఏరే వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు పట్టుబట్టి వద్దని ఆడంటే ఆడ కోర్టు చూస్తున్నారు. అందులో వాళ్ళకు పాపం సారోళ్ళు మా ఎగచాట్లు చూసి మాది బాగుండాయని కట్టుకోపోమన్నారు. వాళ్ళ మీద కూడా కుట్టించుకుంటున్నారు. దయించి చూడండి సార్. ఎవరు అడ్డం పడేది ఇప్పుడు నీకు? నా తమ్ముని బిడ్డలు, నా తమ్ముని బిడ్డలు, వాళ్ళ భార్య, తమ్ముని భార్య విజయ, రాజశేఖర, ప్రతాపు, సతీష్, వాళ్ళ జ్యోతి. స్థలము ఎవరి వాళ్ళకి మీ కూతురికి వద్దంటా నువ్వే పెట్టుకోవాలన్నా? నేను పెట్టుకోవద్దంట. నా కూతురికి వద్దు, ఎవరికి వద్దు, మాకు వాళ్ళకే ఇవ్వాలా అని, వాళ్ళకే ఇవ్వాలని, ఎవరికన్నా అమ్ముకోవాలని చేస్తానా రాపని అంతే. మీ దగ్గర పేపర్లు అన్నీ ఉన్నాయి కదమ్మా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఎప్పుడు ఎందుకు వస్తున్నారు వాళ్ళు? నాకు వద్దని ఎవరికన్నా ఇవ్వాలని నా దగ్గర నాసుకొని ఎట్లా ఉంటే బెదిరించి ఉదిరించి నాసుకోవాలని చేస్తున్నారు. ఇల్లు ఉందా? ఇల్లు కడతాను మీరు? ఇల్లు కట్టుకుంటాను. ఓడవేరికేసిన ఇల్లు. ఓడవేరికేసినాక ఇప్పుడు నాకు కావాలి. అప్పుడంతా 23 సంవత్సరాలు నాకు రాచి అన్న నుంచి నేను అన్నే ఉన్నా, ఆ ఇంట్లోనే ఉన్నాము. ఇప్పుడు వచ్చి నాకు ఆ తావు కావాలని పట్టినారు వాళ్ళు. రెడ్డయ్య వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కోడలు. మాది పీటీఎం పల్లె. మా దగ్గర పక్కా రిజిస్టర్ పేపర్లు ఉన్నాయి. 2023లో మా అమ్మ నాకు రాయించింది. మా అమ్మకు మా మేనమామ 2003లో మా అమ్మకు రాయించినాడు పసుపు కుంకాల కింద. అది ఇప్పుడు మా అమ్మ నాకు రాయించింది. మేము పెంకులింట్లో ఉన్నాము. 20 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉందాము. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు లేని బాధ వాళ్ళకు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆ రేగులిల్లు పడిపోతుంది. నా బిడ్డ మీద పడుతుంటే మేము అది పడిపోతుందేమో అని అదంతా పడగొట్టి ఇప్పుడు కొత్తగా కట్టుకుంటుంటే ఇప్పుడు అడ్డం వస్తారు. వాళ్ళందరూ వచ్చి నన్ను, నా బిడ్డలు, మా అమ్మని అందరినీ కొట్టినారు. కొడితేనే నేను పోలీస్ స్టేషన్కి వచ్చి సార్కి అన్ని పక్కా రిజిస్టర్ పేపర్లు చూపించి మేము న్యాయం అడిగినాము. అయితే సార్ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళని ఏం మాట్లాడలే. వాళ్ళ జోలికి మీరు వాళ్ళ జోలికి పోవద్దు, పక్కా రిజిస్టర్ పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళని కట్టుకోమని చెప్పినామని సార్ చెప్పినారు. వాళ్ళ ముందరే ఆడ ఒప్పుకొని ఇంటికి పోయి ఇప్పుడు కోర్టులో వేసినాము, మీడియాకి చెప్పినామని మమ్మల్ని నాన్న టార్చర్ పెట్టి మమ్మల్ని భవిష్యనం చేస్తాండ్రు. మా పరువంతా తీసేస్తాండ్రు. స్టేషన్లో చుట్టూ తిప్పుతాండ్రు. పల్లెలో నాన్న మాటలు మాట్లాడుతాండ్రు. అసలు మాకు ఊపిరి తీసుకుండేదానికి కూడా లేకుండా చేస్తాండ్రు. ఇళ్ళ కాడికి తాగేసి వచ్చి గబ్బు మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ మేము సారోళ్ళకి చెప్తేనే సార పిల్లంపి మాట్లాడినాడు. అంతే, బెదిరించలే సారోళ్ళు కూడా. మా పేపర్లు చూసిన తర్వాతే సార్ మాకు న్యాయం చేసినాడు. మీరు కూడా మా పేపర్లు పరిశీలించి మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాను. మా పేపర్లు చూసిన తర్వాతే మాకు న్యాయం చేయండి. మమ్మల్ని కట్టుకోనివ్వడం లేదు. అసలు పల్లెలో కూడా ఉన్నీకుండా చేయాలని మా మీద పట్టుదలగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఎందుకో మా మీద అంత కక్ష మాకు తెలియదు. సార్ మా మీద మాకు న్యాయం చేసినాడని సారోళ్ళ మీద కూడా కక్ష పెట్టుకొని ఏమేమో ఒక తప్పుడు కేసులన్నీ పెట్టి సారోళ్ళ మీద కూడా నోటీసులు పంపించినారు. మాకు నోటీసులు పంపిస్తున్నారు. లాయర్లతో బెదిరిస్తున్నారు. అసలు మాకు పరువంతా తీసేస్తున్నారు. సార్ ఇది ఎట్లనో న్యాయం మీరే చేయండి. ప్రభుత్వం వచ్చి న్యాయం చేయాలి. మాకు ప్రభుత్వం వచ్చి మా పేపర్లు చూసిన తర్వాతే వచ్చి న్యాయం చేయాలి. అసలు 12 అడుగులు అయితే 10.5 వాళ్ళే కొలిసి మాకు ఇచ్చినారు. 10.5 ఇచ్చినారు. అసలు మంచం వేసుకుని కూడా స్థలం ఉండదు. ఆ స్థలం కోసం పట్టుదల పట్టినారు వాళ్ళు. లాక్కోవాలని, వాళ్ళ చెల్లెలకి ఇవ్వాలని. ఇంత అన్యాయం పనికిరాదు సార్. మీకేం స్థలం లేదమ్మా? అది కాక లేదు సార్, వేరే దగ్గర మాకు స్థలం లేదు. మా అమ్మ కొనుక్కున్న స్థలం మా తమ్మునికి ఇచ్చేసింది. మా అమ్మకు పసుపు గుంకాల కింద వాళ్ళ అమ్మోళ్ళు ఇచ్చింటే అది నాకు ఇచ్చింది సార్. పసుపు గుంకాల కింద నాకు ఇవ్వకూడదంట, నేను ఉండకూడదంట, అసలు నేను తిల్లాడకూడదంట. ఎందుకు సార్ మా మీద అంతా కసి వాళ్ళకు? ఎట్లా చేస్తున్నారు సార్ మమ్మల్ని? అక్కడ రాండి అంటారు, ఇక్కడ రాండి అంటారు. వాళ్ళంతా బలగం ఉంది సార్ వాళ్ళకు. అందరూ వచ్చేసారు, మాకెవరు లేదు. నేను, మా అమ్మ, మా ఇంటి అయినా అంతే, నా బిడ్డలు. వాళ్ళు వచ్చి కొట్టేసినా కూడా మాకు దిక్కు లేదు సార్. అందుకే మేము సార్ వాళ్ళకి చెప్పినాము.
సార్ వాళ్ళకి చెప్పిన తర్వాత మా పేపర్లు చూసే సార్ వాళ్ళు న్యాయం చేశారు. ఇప్పుడు సార్ వాళ్ళని కూడా ఇరికిచ్చేసినారు, మాకు నోటీసులు పంపిస్తారు. ఎట్లా అంటే అట్లా చేస్తున్నారు సార్ వాళ్ళు. మా పేపర్లు చూసి మాకు న్యాయం చేయండి సార్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.